హాయ్ అండి. సంక్రాంతి పండగకు ముందే మా పిండి వంటలైతే చాలా అయిపోయినాయి. నేనైతే ఇట్లా గారెలైతే వేశాను. నా స్టైల్‌లో గారెలు ఎలా వేసుకోవాలో ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను మీకు. 2:30 కేజీల బియ్యం పిండినైతే ఇట్లా ఒక తట్టెలో పోసుకొని ఐటెమ్స్ అన్ని దగ్గరైతే పెట్టుకున్నాను. ఒక కప్పు నువ్వులు, తర్వాత ఒక హాఫ్ కప్పు ధనియాలనైతే నేను ఇట్లా నలిపి వక్కలుగా చేసైతే పెట్టుకున్నాను ముందుగానే. అవైతే ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను, జీలకర్ర అయితే ఎక్కువ వేస్తే కొంచెం చేదొస్తుంది కాబట్టి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్రనైతే బాగా నలిపి వేసుకున్నాను. ఇట్లా నలిపి వేయడంతోటైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. తర్వాత ఒక కప్పు కరివేపాకు, ఇదైతే మెయిన్ అండి. ప్రతిసారి అయితే గారెలలో అయితే ఇది కంపల్సరీ ప్రతి వాళ్ళేస్తారు. నేను గూడా కంపల్సరీ ఇది గూడా వేస్తాను. కొత్తిమీర గూడా వేస్తాను. ఒక కప్పు కొత్తిమీర. తర్వాత ఉల్లికాడలైతే ఈసారి నాకైతే చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. ఒక్కొక్కసారి అవైలబుల్‌గా ఉండకపోవచ్చు. ఇట్లా నేనైతే ఉల్లికాడలు గూడా వేశాను. టేస్ట్ అయితే బాగొచ్చింది. దాంతోటి ఉన్న చిన్నగా ఉల్లికాడలకు ఉండే ఉల్లిగడ్డలు గూడా చిన్న చిన్నగా కట్ చేసి అయితే ఇట్లా నలిపైతే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా అల్లం ఒక 2, 3 టేబుల్ స్పూన్ల అల్లం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, ఇట్లా అన్నీ వేసుకొని బాగా అయితే కలపాలి. కొద్దిగా వంట సోడా ఒక పావు టీ స్పూను వంట సోడా గూడా వేసి ఇవన్నీ కలిసిపోయేలాగానైతే బాగా కలిపాను. ఇవన్నీ కలిపేసరికైతే కొద్దిగా టైం పడుతది గదా! అందుకోసం అయితే స్టవ్ మీద వాటర్ అయితే హీట్ చేసుకున్నాను. వేడి వాటర్ అయితే పోసి కలుపుతాను. అట్లా చేయడం తోటైతే మంచి కరకరలాడేటటువంటి గారెలైతే రెడీ చేసుకోవచ్చు. చన్నీళ్ళు పోస్తే మాత్రం కొద్దిగా గట్టిగా అవుతాయి. అందుకోసం అయితే నేను వేడి నీళ్ళైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కలిపేసరికైతే వేడి నీళ్ళైతే రెడీ అయిపోయినాయి. వంట సోడా వేయడం ద్వారానైతే ఈ అప్పాలైతే కొంచెం ఉబ్బుతాయి. అందుకోసం కొద్దిగా వంట సోడా అయితే వేసుకోవాల్సిందే. తర్వాత వేడి నీళ్ళైతే ఇట్లా పోసుకుంటూ సరిపడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ అయితే ఇట్లా వాటర్ అయితే యాడ్ చేయాలి వేడి నీళ్ళు. బాగా వేడిగా ఉండడంతోటి చేత్తోటైతే కలపరాలేదు. అందుకే స్పూన్ తోటైతే కలిపాను. కొద్దిగా చల్లారినంకైతే చేత్తోటైతే కలుపుకోవచ్చు. ఫస్ట్ అయితే కొద్దిగా వేడి నీళ్ళు కాబట్టి నేనైతే స్పూన్ అయితే యూజ్ చేసి స్పూన్ తోటైతే కలిపాను. కొద్దిగా వాటర్ ఎక్కువైనా అయితే ఉండైతే సరిగా రాదు. కరెక్ట్ క్వాంటిటీ తోటైతే కలుపుకోవాలి. ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసి మన బియ్యం పిండినైతే ఇట్లా కలుపుకున్నా. బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అయితే చేత్తోటైతే ఇట్లా కలుపుకొని కరెక్ట్ క్వాంటిటీలో ముద్ద వచ్చేలాగానైతే కలుపుకోవాలి. నేనైతే పండగకు ముందే ఇట్లా గారెలైతే వేసుకున్నాము. ఎందుకంటే మాకు చిన్నగా పిండి మిషన్ అయితే ఉంది. అందరూ పిండి పట్టించుకోవడానికి వస్తారు కాబట్టి అయితే నేనైతే ముందే గారెలైతే రెడీ చేసి పెట్టుకున్నాను. పిల్లలకైతే సెలవులు వచ్చినాయి కదా! కొద్దిగా ముందే గారెలైతే చేస్తే నా పనైతే కంప్లీట్ అయినట్టు ఉంటదని అయితే నేను ఇట్లా గారెలైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. మట్టి పొయ్యి వేశానని చెప్పాను కదండీ! మట్టి పొయ్యి అయితే యూజ్ చేసి నేనైతే అప్పాలైతే వేస్తున్నాను. ప్రతిసారి అయితే 2, 3 ఇటుకలు అట్లే వేసి ఏదో టైం మీద అయితే ఒక పొయ్యి రెడీ చేసుకొని పెట్టుకునేదాన్ని. ఈసారి అయితే మట్టి పొయ్యి అయితే వేయించుకున్నాను. ఇట్లా గారెల పిండి రెడీ అయిన తర్వాత మూకుడైతే పెట్టుకొని ఒక లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇట్లా వా ఆయిల్ హీట్ అయ్యే వరకైతే మా మరదలు, మా చిన్నోడు, మా బన్నీ, మా అషు అయితే ఇట్లా అషు అయితే ఉండలు చేసి ఇచ్చింది. మా మరదలును బన్నీ అయితే అప్పాలైతే ఇట్లా ఒత్తిర్రు. అప్పాలు ఇట్లా రెడీ కాగానే వేయడానికైతే రెడీ ఉండాలని అయితే ఇట్లా మా వాళ్ళైతే హెల్ప్ చేసిర్రు. సెలవులు వచ్చినాయంటే చాలా చాలా వరకైతే పిల్లలు నాకైతే చాలా హెల్ప్ చేస్తారు. ఇంట్లో పనుల్లో గానీ,
ఇట్లా పిండి వంటలు చేయడంలో గానీ, ప్రతి దానిలో అయితే పిల్లలైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. చిన్నప్పుడైతే మా ఆయన, నేనైతే ఇద్దరం చేసుకునేవాళ్ళం. లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే చేసుకొనొచ్చేదాన్ని. కానీ ఈసారయితే కొంచెం పిల్లలు ఎదిగిన కొద్దీ అయితే నాకైతే చాలా వరకు పని వాళ్ళే చేసి పెడుతున్నారు. షేప్ ఎట్లొచ్చినా మాత్రం అప్పాలైతే చాలా బాగొచ్చినాయి టేస్ట్ అయితే. ఇట్లా పొయ్యి మీద కాల్చుకున్న అప్పాలైతే టేస్ట్ అయితే బావుంటది. ఎప్పుడు సిలిండర్ మీద కొద్ది కొద్దిగా చేసినప్పుడైతే నేను సిలిండర్ మీద చేసేదాన్ని. ఆహ్, కానీ ఈ పండగ సమయం అయితే ఖచ్చితంగా పొయ్యి పెట్టయితే చేస్తా. మ ఇట్లా అప్పాలు చేయడానికైతే ఒక పాలిథీన్ కవరు లేకపోతే ఆయిల్ కవర్ ఉంటది గదా! అయితే ఆయిల్ కవర్ అయితే కట్ జేసి ఇట్లా ఆయిల్ కవర్‌కి కొంచెం ఆయిల్ రాసి ముద్దలా ము పిండి ముద్దనైతే ఇట్లా మధ్యలో పెట్టయితే అప్పాల మిషన్ తోటొత్తితే ఇట్లా అప్పాలైతే రెడీ అయిపోతాయి. అవి కొంచెం ఆరగానే ఇట్లా డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్‌లోనైతే వేసి 2 సైడ్‌లయితే ఆహ్, కాలవాలే. 2 సైడ్‌ల డీప్ ఫ్రై అయిన తర్వాత తీసుకుంటే కరకరలాడే అప్పాలైతే రెడీ అయిపోతాయి. మేము చేసుకున్న అప్పాలైతే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వచ్చాయి. మీకు కూడా ఇట్లాంటి అప్పాలు కావాలంటే మీరు గూడా ఇట్లాంటి క్రిస్పీ టేస్టీ అండ్ అప్పాల కోసం మా ఛానల్‌ని అయితే ఒకసారైతే విజిట్ చేయండి. మీకు గనక ఈ అప్పాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్‌ని కొట్టండి. ఈ అప్పాలు చేస్తున్నప్పుడైతే పిండి అయిపోయే మూమెంట్‌లో ఒక హాఫ్ కేజీ పిండి ఉంది అనేటప్పుడైతే ఇందులో కొన్ని పల్లీలు గూడా యాడ్ చేశాను. పల్లీలైతే వేంపి బరకగా చేసి రెడీగా పెట్టుకున్నాను. అట్లా అయితే మళ్ళీ ఒక హాఫ్ కేజీ మిగిలి ఉన్న పిండిలోనైతే ఇట్లా పల్లీలను గూడా వేసి అవి కొన్ని గూడా ఇట్లా గారెలైతే వేసుకున్నాము. ఇట్లా 2, 3 తీరులైతే వేసుకోవచ్చు గారెలు. పప్పులతో గూడా పప్పులు యాడ్ జేసి గూడా పప్పులతో గూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక రకం గాదండి గారెలు. ఒక 2 తీరులైతే గారెలైతే వేశాను. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వచ్చాయి. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.